మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. నితిన్ వెంకి కుటుంబల కాంబినేషన్ లో రెండో మూవీ తెరకెక్కబోతోంది. అయితే ఈ ప్రాజెక్టు నుంచి రష్మిక పక్కకు వెళ్లిపోయిందన్నారు. అయితే ఆ మాటల్ని ఖండించుకున్న నవ్వే ఫోటోని పోస్ట్ చేసి ఇంకాస్త కన్ఫ్యూజన్ లోకి పంపేసింది రష్మిక. ప్రాజెక్ట్ కి గ్లిమ్స్ రిలీజ్ కి రెడీ అయింది. ఇంకా 7 రోజుల్లో ఈ సినిమా తాలూకు టైటిల్ గ్లిమ్స్ రాబోతున్నాయి. అలానే పార్ట్ 2 అనౌన్స్మెంట్ కి కూడా వారమే టైం ఉంది. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండేతో సిద్ధార్థ్ రాయ్ ప్రేమలో పడ్డాడట. ఈ జంట ప్రెజెంట్ స్పెయిన్ లో చక్కర్లు కొడుతోంది. మొన్న మధ్య తమది స్నేహమే అని అనన్య తేల్చినా స్పెయిన్ లో ఈ జంట చేసే సందడితో ఇద్దరు ప్రేమ ప్రయాణం చేస్తున్నారనే వార్తలే వస్తున్నాయి. కోల్వర్ట్ హిట్ మూవీ మానాడు హిందీలో రీమేక్ కాబోతోంది. శంభు పాత్రలో వరుణ్ ధవన్ నటించబోతున్నాడట. ఇక రానా ఇందులో విలన్ గా నటిస్తాడని ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ సాయి తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్రో ఈ నెల 28న రిలీజ్ కాబోతోంది. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ సేల్ అయిన యూఎస్ రైట్స్ మాత్రం కొనేందుకు డిస్ట్రిబ్యూటర్స్ ముందుకు రాలేదట. భారీ అమౌంట్ కోట్ చేయటమే కారణమని తెలుస్తోంది. దీంతో నిర్మాతలే ఈ సినిమాను యూఎస్ లో రిలీజ్ చేయబోతున్నారట. బిగ్ బాస్ 7వ సీజన్ మొదలు కాబోతోంది. ఈ సీజన్ కి నాగార్జున హోస్ట్ కాదని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ 7th సీజన్ ప్రోమో షూట్ తో నాగ్ బిజీ కాగానే ఈ సీజన్ కి కూడా తనే వ్యాఖ్యాత అని తేలిపోయింది. ఉస్తాద్ రామ్ తో డబుల్ స్మార్ట్ మూవీ తీస్తున్నాడు పూరి జగన్నాథ్. అయితే వారియర్ కి 40 కోట్లు, స్కంద మూవీతో 50 కోట్లతో ఫిల్మ్ మేకర్స్ రిస్క్ చేస్తే ఇప్పుడు పూరి అంతకు మించి అంటున్నాడు 60 కోట్లతో డబుల్ స్మార్ట్ ని తెరకెక్కిస్తున్నాడట.